హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. కొత్త ప్రభుత్వంలో ఈ యొక్క ఉద్యోగుల హక్కులన్నీ కూడా సాధిస్తామంటూ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో 4వ తరగతి ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఉద్యోగుల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని కూడా చెప్పారండి. అదేవిధంగా ఆదివారం గాంధీనగర్లోని ఎన్జిఓ హోంలో నిర్వహించినటువంటి 4వ తరగతి ఉద్యోగుల ఈ యొక్క రాష్ట్ర స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా అయితే హాజరు కావడం జరిగింది. ఇక ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులకి రావాల్సిన ప్రయోజనాలను కాపాడేందుకే రాష్ట్ర నాయకత్వం ఎప్పుడూ కూడా ముందుంటుందన్నారు. ఇక 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ కూడా మాట్లాడుతూ అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కూడా కోరారు. రాష్ట్ర శాఖల ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి ఈ యొక్క రమణారెడ్డి కోశాధికారిగా వ్యవహరించిన కాషాయ పదవీ విరమణ చేసిన నేపథ్యంలో వారి స్థానంలో ప్రధాన కార్యదర్శిగా రామనారాయణ కోశాధికారిగా మణికాల్యపురావును నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఇక పదవీ విరమణ చేసిన నాయకులను శివారెడ్డి తదితర నాయకులు ఘనంగా సత్కరించారండి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలోనే సంఘ రాష్ట్ర అధ్యక్షులు పలువురు నేతలు కూడా పాల్గొనడం జరిగింది. మొత్తానికైతే కొత్త ప్రభుత్వంలో ఈ యొక్క ఉద్యోగుల హక్కులను కాపాడుకుంటాము, అన్ని వారికి రావాల్సినటువంటి ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పి ఒక హామీని అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.